ఆ తర్వాత ఏమవుతుంది, కొత్త నిష్కి షిఫ్ట్ అవ్వడం, కొత్త క్విట్ అయిపోవడం, కొత్త దానికి చేంజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ వీటన్నిటికి పేరు, ఈ క్విట్టింగ్ కి పేరు ఒక ప్రాబ్లం అయితే, అండ్ ఈ ప్రాబ్లమ్స్ కి ఒక పేరు కూడా ఉంది, అదే సెల్ఫ్ సబోటేజ్. అందుకే నేను ఫాలో అయ్యేది 90 days నో స్విచ్చింగ్ రూల్. సింపుల్ గా చెప్పాలంటే 90 days 1 skill 1 framework 1 అవుట్పుట్, నో స్విచ్చింగ్, నో షార్ట్ కట్స్, నో ఓవర్ థింకింగ్. సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ 90 days ఎందుకు అని మీ క్వశ్చన్ రావచ్చు. 90 days ఎందుకంటే 30 days మోటివేషన్ ఫేస్, 60 days డౌట్ ఫేస్, 90 days క్లారిటీ క్లియర్ గా అవే ఫేస్. ఇక్కడ 90 days లో మనకి అవుట్కమ్ ఎలా ఉంటుందంటే, హ్యాబిట్స్ ఏవైతున్నాయో అవి క్లియర్ అవుతాయి, సెటిల్డ్ అవుతూ ఉంటవి, అండ్ ఎమోషన్ కూడా స్లో డౌన్ అవుతుంది, అండ్ బ్రెయిన్ కూడా సీరియస్ మోడ్ కి వెళ్తుంది. ఇక్కడ ఒక కీ లైన్ ఉంది, 90 days కి ముందు క్విట్ చేస్తే మీ ప్రాసెస్ ని మీరు జడ్జ్ చేయలేరు, బిఫోర్ క్విట్ చేస్తే మాత్రం మీ ఫీలింగ్స్ ని మీరు జడ్జ్ చేసినట్లే. సో ఇప్పుడు ఇందాక మనం 1 skill 1 framework 1 అవుట్పుట్ అన్నాం కదా, ఫస్ట్ 1 skill గురించి మాట్లాడుకుందాం. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అనుకుంటారు ఫైనాన్స్ నేర్చుకుంటా, కమ్యూనికేషన్ ని ఇంప్రూవ్ చేసుకుంటా, లేదా ట్రేడింగ్ నేర్చుకుంటా అని. సో ఇవన్నీ సిలబస్, ఇవన్నీ స్కిల్ కాదు. ఇక్కడ స్కిల్ వచ్చేసి రిస్క్ కంట్రోల్ చేయడం, అండర్ ప్రెషర్ లో డిసిషన్ తీసుకోవడం, క్యాపిటల్ ని ప్రొటెక్షన్